హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నూతన సంవత్సరంలోకి వచ్చేసాము. ఈరోజైతే స్పెషల్ కర్రీ మీ ముందుకు రాబోతుందండి. బురదమట్ట చేపల పులుసు అండి. ఇది తెలంగాణలో దీన్ని బురదమట్టలు అని అంటారండి. దాని తయారీ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికోసం వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టాలండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే ఒక ఉల్లిపాయ స్టవ్ పైన కాల్చి పీసెస్గా చేసి మిక్సీలో వేసుకోవాలి. అంతకుముందు ఒక పెద్ద టమాటా ముక్కలు కూడా చేసి దానిలోని పెద్ద స్పూన్ ధనియాలు వేయాలి. తర్వాత కొంచెం పెప్పర్ వేయాలి. మనకి తినే దాని మోతాదు చూసుకొని లవంగాలు, ఇలాచీలు, తర్వాత 1/2 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు వేయాలండి. ఆల్రెడీ నేను మిక్సీ జార్లో 6 జీడిపప్పు పలుకులు కూడా వేశాను. మెత్తగా మిక్సీ చేశాను. ఇప్పుడు ఈ ఉడుకుతున్న కూరలో ఉప్పు, తగినంత కారం వేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి అడుగంటకుండా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఈ గ్రేవీని అడుగంటకుండా ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫిష్ పీసెస్ దాంట్లో వేసుకోవాలి. ఈరోజు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. తర్వాత మెంతులు, జీలకర్ర కలిపిన పొడి వేసానండి 1 స్పూన్. అది కూడా కలిసేలా కలుపుకోవాలి. మా సిస్టర్కి ఫిష్ అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు హాలిడే కదా, ఫిష్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు నానబెట్టానండి. చింతపండు పిసకకుండా పైన వాటర్ కొన్ని పోయాలి. అప్పుడు అడుగంటకుండా వేగుతుంది. ఇలా వేపుతూ మన దగ్గర ఉన్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ మెల్లమెల్లగా దానిలో వేసుకోవాలి. ఇవి బురదమట్ట చేపలండి. చేపకు 2 పీసెస్ అవుతాయి. వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చితకకుండా కలుపుకోవాలి. వీటిని ఏమాత్రం చితకకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం సేపటి తర్వాత దానిపైన మూత పెట్టేయాలి. ఇలా కలిపేటప్పుడు ఏమాత్రం కూడా ఫిష్ కదలకుండా కలపాలండి. లేకపోతే అడుగంటితే కూర బాగుండదండి. ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి. పులుసు పోసి, చింతపులుసు. ఈ చింతపండు పులుసు ఎవరి ఆప్షన్ తగ్గట్టు వాళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా తింటారు కదా, అది చూసుకొని సరి చూసుకోవాలి. అన్నట్టు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు పులుసు సమానంగా చూసుకొని మనం ఏమాత్రం గరిటె పట్టకుండా గిన్నె పట్టుకొని ఇలా స్మూత్గా కలపాలండి. కలిపి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా 20 నిమిషాలు మీడియం మంటలో ఉడికించాలండి. తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర కట్ చేసింది వేసుకొని, ఇలా కొత్తిమీర మొత్తం వేసుకున్న తర్వాత మనం దానిపైన గిన్నె పైన మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఫిష్ కర్రీ ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే కదల్చకుండా 5 మినిట్స్ పెట్టి ఉంచాలి. రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ. ఇప్పుడు ఎంతో రుచికరమైన బురదమట్టల చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకేముంది, టేస్ట్ చేసేద్దాం. ఒక ప్లేట్లోకి వేసుకొని వేడివేడిగా వడ్డించుకున్నానండి. వేడివేడి అన్నంలో తినడం చాలా కష్టంగా ఉందండి. చాలా వేడిగా ఉంది. కలుపుతున్నాను ఇప్పుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చేపల కూర సూపర్గా ఉందండి. తినేస్తున్నాను.